మెషిన్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అది కూడా ఆల్మోస్ట్ 6 months పాటు ట్రైనింగ్ నడుస్తుంది. అండ్ ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ కావాలంటే ఇంకొక 1 year కంటిన్యూ చేయాలి. దాని ద్వారా సెట్విన్ అనే ఎగ్జామ్ రాపిస్తాము గవర్నమెంట్ది. ఆ ఎగ్జామ్ వాళ్ళు క్వాలిఫై అయితే 50,000 రూపీస్ లోన్ వచ్చేలాగా ఉంటుందన్నమాట ఆ సర్టిఫికేట్ పైన వాళ్ళకి. చూడండి, మా అమ్మ రైల్వేస్లో, మా నాన్నగారు ఉద్యోగం కాబట్టి రైల్వే వర్క్షాప్స్లో, రైల్వేస్లో వర్క్ చేసే వాళ్ళకి యూనిఫామ్స్ కుట్టేది మా అమ్మ ఆ రోజుల్లో. మహిళలందరూ కూడా ఆల్రెడీ చాలా పవర్ఫుల్, కానీ వాళ్ళ పరిస్థితుల వల్ల, ఇంట్లో ఉండేటువంటి స్థితిగతుల వల్ల ఒక్కొక్కసారి ఢీలా పడిపోతూ ఉంటారు. అలా కాకుండా మీ కాళ్ళ మీద మీరందరూ నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Tailoring Center for Women. Yes. Congratulations. ఇది ఓపెన్ చేయడానికి సహాయం చేసినటువంటి దాతలకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. మాధురి శివ గారు అండ్ ఫ్యామిలీ, మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఈరోజు ఈ సూయింగ్ సెంటర్ ఓపెనింగ్కి మీరు హెల్ప్ చేస్తున్నందుకు. అలాగే మనకి అమెరికా నుంచి ఇంకా చాలామంది డోనర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో కంగ్రాచులేషన్స్ అమ్మా, బాగా నేర్చుకోండి. మీరు ఎంత నేర్చేసుకోవాలంటే నాకు ఫ్యూచర్లో బ్లౌజులు కుట్టాలి, ఓకేనా? నాకు స్టార్ మహిళ 5,000 ఎపిసోడ్ల ప్లస్ కదా, 5,000 బ్లౌజులు వేసుకున్నాను నేను. అవి కాకుండా ఇంకా అన్నీ వేరే చీరలు అన్నీ కలిపి ఇంకో 1000 అనుకోండి, ఒక 6,000 బ్లౌజులు కుట్టారు నాకు. సో కుట్టినటువంటి టైలర్లందరికీ ఈ ప్రోగ్రామ్ ద్వారా థ్యాంక్స్. ఎంతమంది టైలర్లు ఇంకా కుడుతూనే ఉన్నారు పాపం, ఇదిగో ఇవాళ వేసుకున్నది కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో సేవాభారతి వాలంటీర్స్ అందరూ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు మీరంతా? సేవాభారతిలో 4 years నుంచి ఉన్నాను. 4 years నుంచి. సూపర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ, అంటే మహిళలు ఏం చదువుకున్నారు, చదువుకోలేదు, వీటన్నిటితో సంబంధం లేకుండా వాళ్ళకి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే వాళ్ళందరూ వచ్చి తప్పకుండా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది మహిళలకు ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, ఇంట్లో ప్రతిదానికి డిపెండెంట్ అయిపోతారు ఫ్యామిలీలో. అక్కడ ఇంట్లో ఉండేటువంటి హస్బెండ్ బాగానే చూసుకొని ఫ్యామిలీ సపోర్ట్ అందిస్తే పర్వాలేదు, కానీ లేకపోతే ఒక్కోసారి డివోర్స్ అయిపోయినా, లేదా హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయినా, చనిపోయినా, ఆ తర్వాత ఈ ఆధారం అనేది పోతుంది కంప్లీట్గా. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి అంటే ఎంతకాలం అని ఇంకొకళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు అడుగుతూ ఉంటాం. మనం ఏదైనా ఒకటి స్వయంగా చేసుకొని ఉపాధి సంపాదించుకోగలగాలి. దానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కంగ్రాచులేషన్స్, సూపర్. మనం సంపాదించి వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి స్టేజ్కి ఎదగాలి మనం. సో గ్రేట్ అండి, మీరు వాలంటీర్స్ అందరూ సపోర్ట్ చేస్తూ వీళ్ళందరినీ హెల్ప్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని సెంటర్స్ మీరు చేయగలుగుతున్నారు. వెరీ హ్యాపీ, సూపర్ వాలంటీర్స్. థ్యాంక్ యూ. సేవాభారతి గురించి కొంచెం ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ థింగ్ కిషోరి వికాస్ సెంటర్స్ నడుస్తాయి. దీస్ ఆర్ ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్ సెంటర్స్. ఏదైతే డ్రాప్ అవుట్స్ గమనించామో 6th తర్వాత ఇంకా పెళ్లి చేసేయడం, లేకపోతే 4 ఇళ్లలో పనికి పంపించేయడం, అది ఆపాలనే ఉద్దేశంతో మీనా అండ్ జయప్రద గారు అనేసి ఉన్నారు, వారి సంకల్పంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు కరెంట్ 343+ సెంటర్స్ లో నడుస్తుంది. మీనా సంకల్పంతో స్టార్ట్ అయింది. ఎస్, మీనా తీసుకెళ్లారు. మీనా సార్ ఎవర్ గ్రీన్. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ స్కూల్స్ స్టార్ట్ చేసాం, ఎక్కువ పే చేయలేని వాళ్ళకి. అండ్ అక్కడ ఆ ఏరియాలో స్లమ్ ఏరియాస్లో మెయిన్ ఆ ఏరియాలో స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళని ఇంకా బలవంతాన్ని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసేయడమే, ఇదే పని మాది, ఇక వేరే పని ఏం లేదు. వెరీ గుడ్. అది అయిపోయిన తర్వాత సంచార జాతుల వల్ల అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో వాళ్ళ కోసం వాళ్ళ ఏరియాలోకే వెళ్ళి వాళ్ళ ఏరియాలోనే స్కూల్స్ స్టార్ట్ చేసి, ట్యూషన్ స్టార్ట్ చేసి, యూ డోంట్ బిలీవ్ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి వైదేహి ఆశ్రమం అని ఉంటుంది, సింగిల్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ లేని వాళ్ళని కానీ, హోమ్స్ అని చెప్పాము, మనదే ఆవాసం అంటాము. అక్కడ గర్ల్స్ ఉంటారు, ఇంకా వాళ్ళది మ్యారేజ్ అయిపోయేదాకా మనదే బాధ్యత. ఓకే.
బాయ్స్కి వాత్సల్య సింధు. వాత్సల్య సింధులో నాట్ ఓన్లీ విత్ స్టడీస్, వాళ్ళకి స్కిల్స్ కూడా చిన్నప్పటి నుంచి నేర్పించేస్తాం. అంటే అట్లీస్ట్ చదువు సరిగ్గా అవ్వలేదనుకోండి, వాడికి కొంచెం ఎట్లయినా బతికేయగలడు అన్న ఉద్దేశంతో అనమాట. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నాము, బట్ మనం వాళ్ళని దత్త తీసుకున్నట్టుగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసేసి అక్కడ రన్ చేస్తూ ఉంటాం. వాళ్ళే మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది నడుపుతున్నారు కదండి, ఇక్కడ అవసరం లేదు. వరంగల్, మంచిర్యాల, భద్రాచలం, చెర్ల, కొత్తగూడెం ఆ ఏరియాస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని కంపెనీస్ వాళ్ళు బోల్డ్ అంత మంది ఎన్జిఓస్ ఉన్నారు కదా, సో కొంచెం ఊర్లో వాళ్ళకు కూడా కావాలి కదా. సో అక్కడ స్కూల్స్, సింగిల్ టీచర్ స్కూల్స్ కూడా నడుస్తాయి మనవి. ఒక టీచర్ వెళ్తారు ఆ ఊరికి వెళ్ళి ఊర్లో వాళ్ళందరినీ ఇనిషియేషన్ తీసుకుంటారు. వాడిని కంపల్సరీ ఇంకా వాడికి చదువు అలవాటు అయ్యేదాకా వాడు ఆ సింగిల్ స్కూల్లో ఉంటాడు. కొంచెం చదువుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోగానే వీడు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ హాస్టల్లో ఉండి చదువు, నా పద నువ్వు హాస్టల్లో ఉండి చదువుకో, పేరెంట్స్ ₹1 పే చేయాలంతే. హెల్త్ గురించి కూడా ఎస్, హెల్త్ గురించి మనం సుపోషణ్ అని ఒక ప్రాజెక్ట్ అండర్టేక్ చేసాము. కరెంట్లీ 1500 అమ్మాయిల గర్ల్స్కి, ఇది అడాల్సెంట్ గర్ల్స్కి అనిమియా ముక్త్ భారత్లో ఇది కూడా మన వంతు సాయం మనం చేద్దామని. ఎందుకంటే వీళ్ళు ట్యూషన్ సెంటర్స్కి వస్తూ ఉంటారు ఎవ్రీడే. బలవంతం వాళ్ళ టాబ్లెట్ వేసేయడమే, ఇంకా ఆపేదేం లేదు. టెస్ట్ ఎయిమ్స్ వాళ్ళ సహకారంతో ఎయిమ్స్ డాక్టర్స్ వస్తున్నారు మనకి సపోర్ట్గా. సో వాళ్ళు వస్తారు. అండ్ నెక్స్ట్ హాస్పిటల్స్ అంబులెన్సెస్ మెయిన్. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు భద్రాచలం, చర్ల ఏరియాలో వెళ్ళినప్పుడు సేవాభారతి అంబులెన్స్ ఎలా ఉపయోగపడుతుందని, మా ఏరియాలో వాళ్ళు వచ్చిన తర్వాత డెలివరీ లేట్ అవ్వలేదు, డెలివరీ లేట్ అయ్యి చనిపోయిన పిల్లలు లేరు అని చెప్తారు. సో అదొక ప్రౌడ్ మూమెంట్ అనమాట. నాకు వెనకాల రెక్కలు. సో ఇలా అంటే డిఫరెంట్ ఆల్మోస్ట్ 1500+ వాలంటీర్స్ వర్క్ చేస్తున్నామండి దీంట్లో. ఎవ్రీవన్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్. లేదు, ఓన్లీ తెలంగాణ. ఇది ఓన్లీ సేవాభారతి టీజీ. తెలంగాణ ఉంది, సేవాభారతి ఆల్ ఓవర్ ఇండియా. ఇంటర్నేషనల్ సేవా ఇంటర్నేషనల్ ఇస్ ఆల్సో దేర్. సేవాభారతి తెలంగాణలో నడుస్తుంది. 70 కంట్రీస్. గ్రేట్. అండ్ వి గాట్ ట్రంప్ దగ్గర నుంచి మనకి సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేరలేని చోట్లకి కూడా వెళ్ళి అందరికీ వ్యాక్సిన్స్ పొడిచేసి వచ్చారనమాట సేవా ఇంటర్నేషనల్ టీం వాళ్ళు. కోవిడ్ టైంలో 1 lakh వాలంటీర్స్ సేవాభారతి నుండి తెలంగాణలో వర్క్ చేశారు. 1 lakh వాలంటీర్స్. సో వెరీ నైస్ అండి. సేవాభారతి నుంచి చాలా, అంటే ఇప్పటికే నేను ఇన్ని విన్నాను. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నారు మీరు? ఆల్మోస్ట్ 2500 దగ్గర ఉన్నాయి. 2500 ప్రాజెక్ట్స్ ఫ్రమ్ సేవాభారతి ప్రస్తుతం మన ఇండియాలో రన్ అవుతూ ఉన్నాయి. తెలంగాణలో ఓన్లీ అలా ఇంకా మొత్తం భారతదేశం అంతా కూడా ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, ఇంకా ఎంపవర్మెంట్ రావాలి అన్ని రంగాల వాళ్ళకి. అంటే మహిళలకే కాదు, మగవాళ్ళకి, పిల్లలకి, యూత్కి, పెద్దవాళ్ళకి అన్ని రంగాలని కేటర్ చేస్తున్నటువంటి సేవాభారతిని నేను సపోర్ట్ చేస్తున్నందుకు, మా ఎఫ్ఎఫ్జే టీమ్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి, కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్. మెషిన్ ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అది కూడా ఆల్మోస్ట్ 6 months పాటు ట్రైనింగ్ నడుస్తుంది. అండ్ ఇంకా అడ్వాన్స్ ట్రైనింగ్ కావాలంటే ఇంకొక 1 year కంటిన్యూ చేయాలి. ఎస్, దాని ద్వారా సెట్విన్ అనే ఎగ్జామ్ రాపిస్తాము గవర్నమెంట్ది. ఆ ఎగ్జామ్ వాళ్ళు క్వాలిఫై అయితే 50,000 రూపీస్ లోన్ వచ్చేలాగా ఉంటుందన్నమాట ఆ సర్టిఫికేట్ పైన వాళ్ళకి. సో ఈ విధంగా వాళ్ళు ట్రైన్ అవుతారు. కొంతమందిని కమ్యూనిటీస్కి కనెక్ట్ చేస్తాము, వాళ్ళ ఇంటికే వర్క్ వచ్చేలాగా. ఇలాంటి వేరియస్గా ఏ విధంగా అయినా ఉమెన్ ఎంపవర్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఇలాంటి చాలా ఇంపాక్ట్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. వీళ్ళు ఒక మొత్తం ప్లాన్ సెటప్ చేసేసారు. కంప్లీట్గా ఆ ఎగ్జామ్ రాసేంత వరకు ఒక ప్రణాళిక పెట్టారు. అండ్ నేనేమంటానంటే దాని తర్వాత ఇంకా మీకు ఎంత టాలెంట్ ఉంటే అంత డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు. లైక్ ఇప్పుడు ఒకవేళ బాగా అభివృద్ధిలోకి వస్తే, ఈ మధ్య అంతా సోషల్ మీడియాలోనే నడుస్తుంది. సో సోషల్ మీడియా పేజెస్ మీరు ఓపెన్ చేసి మీ డిజైన్స్ అందులో డిస్ప్లే చేసి ఎవరికైనా నచ్చిందనుకోండి, స్కై ఈజ్ ద లిమిట్. మేబీ లండన్ ఫ్యాషన్ వీక్ కూడా వెళ్ళిపోవచ్చు మీరు స్టైలిష్లుగా. ఎవరు ఆపుతున్నారు మనల్ని? ఎవరు కాదు, మనమే. ఎస్. సో సూపర్ మీనా. అండ్ ఇవాళ మనం ఏం చేస్తున్నాము అంటే ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే ఆర్గనైజేషన్ గురించి మీలో చాలామందికి తెలుసు. 3.5 సంవత్సరాల నుంచి మేము ప్రతి పండక్కి ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తూ వస్తాం అన్నమాట. నా ఆర్గనైజేషన్ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ప్రతిసారి ఆల్మోస్ట్ ఒక ఎన్జిఓతో టైఅప్ అవుతాము.
అంటే దీపావళికి, దసరాకి, వినాయక చవితికి, ఈసారి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ పండగకి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాము. సో ఈ క్రిస్మస్ పండగకి ముందుకొచ్చినటువంటి దాతలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము. యాజ్ సెడ్ బిఫోర్ మాధురి శివ గారు అండ్ అలాగే చాలామంది ఎన్ఆర్ఐ సపోర్ట్ అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. పండగలు అనేవి కేవలం మన కుటుంబ సభ్యులతో జరుపుకునేటువంటి కార్యక్రమం మాత్రమే కాదు, అది మన సమాజంలో ఉండేటువంటి అందరితోనూ సంతోషాన్ని పంచుకునేటువంటి ఒక కార్యక్రమంగా భావిస్తూ ఈ సేవా యాక్టివిటీని మేము చేస్తూ వస్తున్నాం. సో అందుకనే ఈసారి మీతో ఇలా టైఅప్ అయి ఈ కార్యక్రమాన్ని చేసే అవకాశం మీరు ఇచ్చారు మాకు. చాలా చాలా థ్యాంక్స్ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము. అందులోనూ నాకు ఇంకా ఎక్కువగా ఈ యాక్టివిటీ ఎందుకు నచ్చిందంటే, నాకు చాలా ఎక్కువ పాపులారిటీ తీసుకొచ్చిన షోనే స్టార్ మహిళ. చాలామంది మహిళలతో నేను ఎంటర్టైన్మెంట్ షో చేస్తూ వచ్చాను. సో నేను ఆలోచిస్తున్నాను అనమాట, మహిళల కోసం ఇంకేం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న ప్రాసెస్లో విశ్వాసం అనే ఒక ప్రాజెక్టు, ఇప్పుడు సేవాభారతి లాంటి ఈ ఎన్జిఓస్తో నేను చేయడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మహిళలందరూ కూడా ఆల్రెడీ చాలా పవర్ఫుల్, కానీ వాళ్ళ పరిస్థితుల వల్ల, ఇంట్లో ఉండేటువంటి స్థితిగతుల వల్ల ఒక్కొక్కసారి ఢీలా పడిపోతూ ఉంటారు. అలా కాకుండా మీ కాళ్ళ మీద మీరందరూ నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనతో పాటు చివరి వరకు ఉండేది మన శరీరం మాత్రమే. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ముందు, అండ్ ఆ తర్వాత అందరినీ బాగా చూసుకోవాలి. ఓకే, ఈసారి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ సపోర్ట్ చేస్తున్నటువంటి సేవాభారతి ఇనిషియేటివ్ ఫ్రీ టైలరింగ్ సెంటర్ ఫర్ ఉమెన్లో మెషిన్స్ ప్రొవైడ్ చేయడం మాత్రమే కాకుండా మా దాతలు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఫర్ 1 year కూడా ఇస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆర్ డోనర్స్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. మేడం మీ పేరేంటి? గిరిజ గారు. చూడండి, మా అమ్మ రైల్వేస్లో, మా నాన్నగారు ఉద్యోగం కాబట్టి రైల్వే వర్క్షాప్స్లో, రైల్వేస్లో వర్క్ చేసే వాళ్ళకి యూనిఫామ్స్ కుట్టేది మా అమ్మ. ఆ రోజుల్లో ఎంత 5 రూపీసో 10 రూపీసో వచ్చేది. నేను చాలా చిన్నదాన్ని కదా, మా అమ్మ మెషిన్ ఎక్కగానే ఏడ్చేదాన్నంట, శబ్దం వస్తుంది, మా అమ్మకి ఏదో అయిపోతుంది వద్దు అని చెప్పి మా అమ్మ మోటర్ ఆపే అని నేను ఏడ్చేదాన్నంట. ఈ టైలరింగ్తోనే స్టార్ట్ చేసింది ఆవిడ లైఫ్. ఇంతేనా? ఇప్పుడు డౌన్ చేయండి. చేశారా? చేశాను. మరి ముందుకెళ్ళట్లేదేంటి? మీరు కాళ్ళతో కొంచెం స్టార్ట్ చేయండి. అమ్మో నా కాళ్ళు ఇంకొంచెం స్వీట్గా. చిరంజీవి గారు రిక్షా ఓట్లో తొక్కినంతగా నేను తొక్కుతున్నాను ఇప్పుడు. అంటే బాగా టైట్గా ఉన్నట్టుందండి. న్యూ మిషన్స్ కదా మ్యామ్. అంతేనా? వచ్చింది మ్యామ్ 1 line. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఈ వృత్తి ఎంచుకోలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే టైలరింగ్ చేసే వాళ్ళందరి పాదాలకి నా నమస్కారం, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు చాలా రకాలైన మెషిన్స్ వచ్చేసాయి, ఆటోమేటిక్ మెషిన్స్ వచ్చేసాయి, కానీ ఇది చేసిన వాళ్ళకి నిజంగా చాలా కష్టమైన పని. లెగ్ పవర్ చాలా ఎక్కువగా ఉండాలి, విల్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. సో కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిటీలో అన్నీ నడవడానికి, కిషోరీ వికాస్ ప్రోగ్రామ్స్ అవన్నీ నడవడానికి గల, సో ఎవ్రీ ఇయర్ సేవా భారతి ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేస్తుంది. సో అది ఎవ్రీ ఫిబ్రవరిలో రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే ప్రోగ్రామ్ తోటి ముందుకెళ్తుంది. సో ఈ ఫిబ్రవరి 2025 కూడా ఈ రన్ జరుగుతోంది. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, February 2 గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్ ఉంది. సో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా అందరూ ఉపాధి పొందాలని కోరుకుంటూ మీరందరూ అందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. షూర్ అండి, వెరీ నైస్, సూపర్. సో ఇది ఏదైతే రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అనే ఈవెంట్ జరుగుతుందో దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు? ఎవరైనా. ఇందులో 3 విభాగాలు ఉన్నాయి, 5 kilometers, 10 kilometers అండ్ 21K. ఓకే. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, చిన్న పిల్లలతో నుంచి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే వెబ్సైట్ ఒకటి ఉంది, runforagirlchild.org. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. సేవా భారతి కిందకి వస్తుంది. ఎస్, వాళ్ళ ఆర్గనైజేషన్ ఈ ఫండ్. సో ఈ ప్రాజెక్ట్ కోసం అడోలసెంట్ గర్ల్స్ కోసం అని ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ అండి ఇది. 302 సెంటర్లు కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు ఫ్రీ ట్యూషన్స్ చెప్తారు బస్తీలలో, ఇక్కడ ఆఫ్టర్ స్కూల్. ఓకే. సో ఏంటంటే ఎక్కడికక్కడ వీళ్ళు అవకాశాలు బోలెడన్ని కల్పిస్తూ ఉన్నారు సేవాభారతి వాళ్ళు. పెళ్ళైపోయినటువంటి ఆడవాళ్ళకి, అలాగే అడోలసెంట్ గర్ల్స్కి, వాటిని వినియోగించుకోవాలి. అందుకనే నేను కూడా ఏంటంటే మీరు ఇన్ని మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, జనాలకి తెలియాలి అని చెప్పి మేము మా ఆర్గనైజేషన్ ద్వారా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మీరు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, రన్ ఫర్ అ గర్ల్ చైల్డ్ అంటే గర్ల్ చైల్డ్స్ మాత్రమే వచ్చి పరిగెత్తాలి కాదు, మగవాళ్ళు పరిగెత్తాలి. చిన్న పిల్లల నుంచి అబౌవ్ 5 years నుంచి 60-70 years హూఎవర్ కెన్ రన్, హూఎవర్, ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే వచ్చి పార్టిసిపేట్ చేసేసుకోవచ్చు.
నేను కోట్రాస్లో 10 years నుంచి ఉంటున్నాము. నాకు 3 పిల్లలు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రీగా టైలరింగ్ నేర్పిస్తుంది. వచ్చి నేను నేర్చుకుంటున్నాను. ఇది నేర్చుకోవడం వల్ల నాకు కొంచెం ఆదాయం కూడా వస్తుంది. థ్యాంక్ యూ సేవా భారతి ఫెస్టివల్ ఫర్ జాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్. థ్యాంక్ యూ సో మచ్ సేవా భారతి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.